మీరు చూసే ఈ వీడియో పక్కనోడికి కనిపించినా మీకు వినిపిస్తే చాలు. దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. స్వామి, నువ్వు కొత్తగా నాకు లైఫ్లో బ్రేక్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఉన్నదాన్ని మాత్రం జడగొట్టకు. హలో బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఇన్. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ గత 2 వారాలుగా మన తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన కాంట్రిబ్యూషన్ అంతో ఇంతో కాదు. మొదటి వారంలో కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉండగా కూడా సెకండ్ వారానికి టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ డబుల్ అవ్వడానికి కారణం ద ఫ్యామిలీ మ్యానే అని డిక్లేర్ చేసిన ప్రముఖ ప్రొడ్యూసర్ భోగు వంశీ. అర్లీ మార్నింగ్ షోకి వెళ్ళిన మన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక, ఇంటికి వెళ్తే అమ్మ అన్నం పెడుతుంది లేదు తెలియక, అదే మల్టీప్లెక్స్లో టిల్లు స్క్వేర్ షోకి మళ్ళీ వెళ్ళి కలెక్షన్స్ పెంచారని టాక్. అది కాకుండా మన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ఇంకా డిక్లేర్ కూడా చేయలేదు. వీడియోని మన సినిమాలో మన ఫేవరెట్ డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. ఐరనే వంచాలా ఏంటి? ఇదే డైలాగ్ని సినిమాలో డిఫరెంట్ పీపుల్ చెప్తే ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ స్క్రిప్టే ఉండాలా ఏంటి? గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్సే ఉండాలా ఏంటి? పోనీ హీరో విజయ్ దేవరకొండ యాక్టింగే చేయాలా ఏంటి? మన ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐరనే దించాలా ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టేసి ఆడియన్స్ సినిమా చూసాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, సినిమా చూసాక బతికే ఉండాలా ఏంటి? కోపం తీరిపోతుందంటే నన్ను కొట్టవే బాబు. జనరల్గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. మన వీడియోలో సినిమాలో నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఇంకా తొందరగా అయిపోయేదేమో. బట్ మన రోస్ట్ వీడియో, మన టార్గెటే నెగిటివ్స్. సో నెగిటివ్స్ గురించే మాట్లాడదాం ఈ వీడియోలో. చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్లు, ఫిలాసఫీలు. నేను జనరల్గా రోస్ట్ వీడియోస్ ప్రిఫర్ చేయను భయ్య. రివ్యూస్ చేస్తాను, లేకపోతే మన ఇంగ్లీష్ ఛానల్లో ఎడ్యుకేషన్ కంటెంట్ చేసుకుంటాను. కానీ రేపో మాపో మీకు బోర్ కొట్టి ఈ తెలుగు సినిమాకి వెళ్దాము, ఏదో తెలుగు సినిమాకి వెళ్దామని బహుశా బై మిస్టేక్ అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీ మ్యాన్కి వెళ్ళారనుకోండి, మీ ఆరోగ్యానికి ఏమైనా అయినా, మీ కుటుంబానికి ఏమైనా అయినా, I will be the most affected person. I will be most affected, understand? సాటి తెలుగుడిగా మీకు అవేర్నెస్ ఇవ్వడం నా బాధ్యత. అందుకే ఈ వీడియో మీకోసమే. స్పాయిలర్ అలర్ట్, మీరు ఈ సినిమాని చూడకపోతే దయచేసి చూడకండి. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడుకునే ముందు సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుందాం. నాకు చిన్న డౌట్ ఉంది, బహుశా మీకు తెలిస్తే చెప్పండి. యాజ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, నేను ఒక 2 years బ్యాక్ జిఆర్ఈ రాశాను, ఐఎల్స్ రాశాను, ఇంగ్లీష్ ఛానల్ కోసం బాగానే ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఇవన్నీ చేశాను. కానీ సినిమా టైటిల్లో హాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, మాలీవుడ్లో కానీ ద ఎప్పుడు చూడలేదు భయ్య. ఇప్పుడు ద ఫ్యామిలీ మ్యాన్ అని ఎందుకు పెట్టారో, అసలు అది కరెక్టో కాదో కూడా నా పెద్ద డౌట్. అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనమాట. ఫస్ట్ అది ఎందుకు పెట్టారో దయచేసి కమెంట్ చేసి నాకు చెప్పండి భయ్య. దాని తర్వాత మన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైటిల్ ఎందుకు పెట్టారో తెలియట్లేదు. ఒక గోట్ లైఫ్, ఒక ప్రేమలు, ఒక మంజుమేల్ కుర్రాళ్ళు, ఒక బ్రహ్మయుగం. మలయాళం సినిమాలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి, మన పక్కన ఉన్న ఇండస్ట్రీ కూడా. కానీ విజయాన్ని అక్కడ రాడు, అక్కడే ఉంటాడు. వంగకండి కనిపించదు, అండర్గ్రౌండ్లో ఉన్నాడు. ఇది పక్కన పెట్టేద్దాం. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ చూసి, ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూసి, టీజర్ చూసి, దిల్ రాజు గారు రక్తాలు జిందించుకుంటూ మార్కెటింగ్ చేసిన వీడియోలు చూసి, మన విజయ్ అన్న ఇన్స్పిరేషనల్ మార్కెటింగ్ వీడియోలు చూసి, I don't work with debutants now. At least they need to be one film old. Okay, why is that so? మీడియా పర్సన్స్తో కానీ, మృణాల్ ఠాకూర్ వీడియోస్ కానీ, ఇవన్నీ చూసి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మినిమం లవ్ స్టోరీ ఉంటుంది. ఆ దరిద్రం గురించి ఇప్పుడు ఎందుకు లేదని భయ్య, లవ్ స్టోరీ లేదనుకుందాం. ఫ్యామిలీ స్టార్ ఎంత కష్టపడ్డా పేరు రిజిస్టర్ అవ్వట్లేదు భయ్య. సరే, ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కష్టాల గురించి ఎంతో కొంత ఉంటాయిలే, కనెక్ట్ అవుతాయిలే అనుకుందాం. అది మిడిల్ క్లాస్ కష్టాలు కాదు భయ్య, కటిక పేదరికం. అది ఎవడ్రా పేదరికంలో ఉన్నాడు? ఒక మధ్య తరగతి వాడిని కలిగితే మధ్యాహ్నం కల్లా సీన్ మొత్తం మారిపోద్ది. ఏంటంటే ఒక సీన్, ఫ్యామిలీలో అందరూ దోశలు తింటూ ఉంటారు. మన కొండన్న వచ్చి దోశలు వద్దు, మనం తినకూడదు, పిండి ఎందుకు వేస్ట్ చేస్తామని వాళ్ళ వదినకి చెప్పి చేసేది ఏంటంటే దోశ పెనం మీద పూతరేకులు వేస్తాడు భయ్య. పూతరేకులు వేసి అలా ఊపితే అలా పిల్లలు ప్లేట్లో పడితే వాళ్ళకి తినాలన్నమాట. అదే టిఫిన్. ఏంది దరిద్రం, ఇది పక్కన పెట్టేద్దాం. ఈ మన విజయ్ దేవరకొండ సమ్ ఆర్కిటెక్ట్ ఏదో వర్క్ చేస్తాడు. డబ్బులు ఉంటాయా లేదా అనేది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవ్రీడే జనరల్ మిడిల్ క్లాస్ పర్సన్ మంత్లీ 200 రూపీస్ 300 రూపీస్ మా బండికి పెట్రోల్ కొట్టించుకొని వాడుకుంటాడు. ఎందుకంటే మంత్లీ శాలరీ కాబట్టి. ఆయన కూలోడు కాదు, డైలీ వేజ్ లేబరర్ కాదు. సో ఎవ్రీడే శాలరీ ఏం రాదు.
మన సినిమాలో ఏంటంటే మన కొన్న ఎవ్రీడే 23 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటాడు భయ్య. ఏంది దరిద్రం నాకు అర్థం కాదు. అది పక్కన పెట్టేద్దాం. ఓ పక్క నుంచి ట్రక్ వెళ్ళిన ప్రతిసారి ఇంజిన్ ఆపేస్తాడు, ట్రక్ పట్టుకుంటాడు, దాని పక్కన పోతాడు. ఏంది ఇది? మనం ఏ జనరేషన్లో ఉన్నాము? ట్రక్ పట్టుకొని పోయే టైం ఉంటుందా? ప్లేస్ ఉంటుందా? అసలు రోడ్లో పాసిబిలిటీ ఉంటుందా? సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி பாவம். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவாரு வருவாரு வருவாரு. ఒక టైం వచ్చేసరికి సినిమాలో మన అన్న మృణాల్ ఠాకూర్ దగ్గర మై ఫుట్ అని ఒక అద్భుతమైన ప్రవచనాల డైలాగ్ ఒకటి ఉంటుందిలే. ఆ డైలాగ్తో పాటు ఒక హైయెస్ట్ ప్యాకేజ్ ఒకటి కొడతాడు అనమాట ఆమెకి రివెంజ్గా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. కానీ రిజెక్ట్ చేసి వచ్చేసావు. ఎందుకురా? నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత టాలెంట్ ఉన్నోడు పోనీ ఆ ఆఫర్ రాలేదు, మీరు సినిమా చూస్తే అర్థమవుద్దులేండి, కానీ ఆ ఆఫర్ రాలేదు, ఏదో యూఎస్కి వెళ్తే పాసిబిలిటీ లేదు, ఫ్యామిలీని వదిలేసి అని సినిమాలో చెప్తారు. ఆ ఆఫర్ రాలేకపోతే ఏదో ఒక మంచి వేరే ఆఫర్లు దొరకవయింది. ఏదో లీస్ట్ పే జాబ్లో చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఐస్ క్రీమ్ తిన్నా డబ్బులు ఉండవంట, ఇంట్లో ట్యూషన్ చేసి చదివించడానికి డబ్బులు ఉండవు, కటిక పేదరికంలో బతుకుతుంటారు, పెట్రోల్ ఆఫ్ చేసి బతుకుతారు. దాని బదులు వేరే జాబ్ చూసుకుంటే అయిపోయేది కదా. అంటే ఆమె ఈయన మీద బుక్ రాసేంతవరకు ఆయనకు వేరే జాబ్ చేసుకోవాలని ఇది ఉద్దేశం ఉండదా? ఏందో ఇది. సరే పోనీ మీరు లాజిక్లు మాట్లాడుతున్నానని అనుకోండి. మృణాల్ ఠాకూర్ మనకి ఒక క్లైమాక్స్లో సీన్ వచ్చేసరికి ప్యూర్ తెలుగులో అర్థం కాని డైలాగులు, కనెక్ట్ అవ్వని డైలాగులు చెప్తుంది ఎండింగ్లో మన విజయ్ అన్న గురించి. వేరే జగపతి బాబు ఆల్సో కమ్స్ ఇన్. ఆ సీన్లో చూసుకుంటే మనకి వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసారో తెలియదు. ఆమె విజయ్ దేవరకొండని ఎప్పుడు చూసిందో తెలియదు. వస్తుంది, ఇంటిపైకి వస్తుంది, వాళ్ళ సంబంధం లేని కెమిస్ట్రీ ఉండదు. అదో దరిద్రం. ఈ రోజు నుంచి ఈ ఫ్రెండ్షిప్లు తిరగడాలు బంద్. ఆ పిల్ల ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. రండి, ఒట్లేయండి. ఒట్టు. ఓ మై గాడ్, నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్. అది ఇవన్నీ అయిపోతాయి. ఆమె అసలు ఆయన ఎక్కడ పరిచయం అయిందో తెలియదు, ఎందుకు పరిచయం అయిందో తెలియదు, ఆయన క్యారెక్టర్ మీకు ఎందుకు ఇంప్రెస్ అయిందో తెలియదు. లాస్ట్లో మాత్రం ఫుల్ లెంత్ ఒక 15-20 మినిట్స్ డైలాగ్, అర్థం కాని డైలాగ్ ఉంటుంది, ప్రైజింగ్ విజయ్ దేవరకొండ. అసలు సంబంధం లేని డైలాగులు, అర్థం కాని కెమిస్ట్రీ, అనవసరమైన లవ్. జగపతి బాబు గారు ఎందుకున్నారో అంతకంటే తెలియదు. ఇవన్నీ వదిలేద్దాం. సినిమా ఫస్ట్ హాఫ్ అంతవరకు ఎంతో కొంత స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. వెన్నెల కిషోర్ గారు ఎందుకున్నారో నాకు తెలియదు. సినిమాలో అసలు కామెడీయే లేదు. దద్దోజనం దుంపలు ఆకలి తిని బతికేటోళ్ళగా కనపడుతున్నానా? మేడం చెప్పిందని మేడము బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది, వాంతి వస్తుంది, కానీ ఈ సినిమాలో కామెడీ లేదు. సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే అసలు యూఎస్కి వెళ్ళడమే అనవసరం. ఈ సినిమాకి ఎందుకు వెళ్ళారో తెలియదు, బడ్జెట్ ఎందుకు వేస్ట్ చేశారో తెలియదు. సినిమాలో స్టోరీ లేనప్పుడు పోనీ యూఎస్కి వెళ్ళారు ఆర్కిటెక్చర్ డెవలప్ అవ్వడానికి. పోనీ తొలి ప్రేమలాగా ఎమోషనల్గా యూఎస్లో అయినా వాళ్ళు రీబాండ్ అవుతారా అంటే అది ఉండదు. అదో దరిద్రం. ఈమె ఆయన వెనకాల పడుతుంది, ఈయననేమో ఆఫీస్లో లుంగి వేసుకొని తిరుగుతూ ఉంటాడు యూఎస్ ఆఫీస్లో. స్వామి, నువ్వు కొత్తగా నాకు లైఫ్లో బ్రేక్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఉన్నదాన్ని మాత్రం జరగొట్టు. ఇది స్టోరీ. సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ గారు ఎందుకుంటారో తెలియదు. లాస్ట్లో ఫుల్ లెంత్ డైలాగ్, ప్యాచప్, పెళ్ళి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. కమర్షియల్ సినిమా అన్నారు కదా, పాటలన్నా బాగుంటాయా అంటే ఏవో ఉంటాయి. అక్కడెప్పుడు విన్నట్టుంది కదా, ఆ పాటను లేపేద్దాం. అప్పుడెప్పుడు 2 years బ్యాక్ విన్నట్టుంది కదా, ఆ పాటను లేపేద్దాం. సినిమాలో బీజిఎం అవసరమా? అవసరం లేదు. ఒకటే బీజిఎం సినిమా అంతా నడిపిద్దాం. ఇది మన గోపి సుందర్ మైండ్ సెట్ ఈ సినిమాకి. సరే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. కమర్షియల్ సినిమా అన్నారు కదా, ఓ స్ట్రాంగ్ విలన్ ఉంటాడు, విజయ్ దేవరకొండకు మంచి అపోజిషన్ ఇస్తాడు అనుకుందాం. ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ వస్తాడు, మన వెనకాల కనిపిస్తున్నాడు కదా, ఆయనే విలన్. 2 డైలాగులు ఉంటాయి. ఎందుకుంటే తెలీదు, ఎందుకు వస్తాడో అంతకంటే తెలియదు. వీళ్ళిద్దరు కలవాలి, దానికోసం విజయాన్ని ఎవరినొకరిని కొట్టాలి, అందుకే విలన్ ఉండాలి, అంతే. అదే సినిమా. లాస్ట్ హాఫ్ అన్ అవర్. సరే, ఈ విలన్ దరిద్రము పక్కన పెట్టేద్దాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్యామిలీ స్టార్ అని ఉంది కదా.
ఫ్యామిలీ బాండ్ ఉండాలి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి, వాళ్ళందరి మధ్య అనుబంధం ఉండాలి. ఎగ్జాంపుల్ మన నాని గ్యాంగ్ లీడర్ ఉంది, ఆ మొత్తం ఫ్యామిలీలో ఒక మంచి కనెక్షన్ ఉంటుంది భయ్య, ఒక కెమిస్ట్రీ ఉంటుంది. మనకు మన ఫ్యామిలీ కదా అని ఒక ఎమోషన్ వస్తుంది. ఈ ఫ్యామిలీ ఏంది భయ్య ఇది, దీనికంటే సీరియల్ మేలు. అసలు వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నట్టు ఉండదు, ఒక ఫ్యామిలీ బాండ్ రాదు, ఎమోషన్స్ ఉండవు. సినిమా అంతా అయిపోతూ ఉంటుంది, మనకి ఎప్పుడు కనెక్ట్ అవుతుందో అని చూస్తాం, కానీ లాస్ట్కి నిద్ర మాత్రం కనెక్ట్ అవుద్ది, సినిమా మొత్తం అయిపోద్ది. ఇది పక్కన పెట్టేద్దాం. నేను ఇవన్నీ మాట్లాడాను కదా, మీకు పాయింట్స్ ఏవో ఇంట్రెస్టింగ్గా అనిపించి ధైర్యం చేసి సినిమా చూస్తారని మాత్రం ధైర్యం చేయకండి దయచేసి. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ మై వ్యూవర్, యాజ్ మై సబ్స్క్రైబర్. మీ ఆరోగ్యం, మీ హెల్త్ నా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఎవడో ఒక బేవర్స్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆడికి షేర్ చేయండి. ఆఫీస్లో కొలీగ్స్ ఉంటే వాళ్ళకి పెట్టండి, బంధువులకి పెట్టండి. నచ్చకపోతే డిస్లైక్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.